500 కేజీల బరువున్న ఒక వ్యక్తి బాస్కెట్బాల్ కోర్టులోకైతే వస్తాడు. ఇంకా అతను అంత లావుగా ఉండడం కారణం వల్ల అక్కడున్న వాళ్ళంతా ఇతన్ని చూసి నవ్వుతూ ఉంటారు. ఇతనికి ఎదురైన దారుణమైన సిచ్యువేషన్ చూసిన కెవిన్ అనే వ్యక్తి అతనికి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. కానీ అతను దీని గుడికి చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయిపోయి వెంటనే అక్కడి నుంచి పరుగు తీస్తాడు. అతను అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత గుడికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అతని వైపు చూసి నవ్వుతూనే ఉంటారు. కానీ కెవిన్ కి మాత్రం అతను చూసి చాలా బాధ కలుగుతుంది. కరెక్ట్ గా 20 సంవత్సరాల తర్వాత కెవిన్ ఒక ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళంతా ఏమనం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కెవిన్ ఇప్పట్లోనే చాలా బాగా చదువుతున్నాడు కదా, రేపొద్దుల అందరికంటే పై స్థాయిలో ఉంటాడని. కానీ జీవితం ఆడే ఆటలో అది రివర్స్ అయిపోయి ఉంటుంది. ఇతను చాలా చిన్న ఆఫీస్ లో చాలా చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా రోజు ఆఫీస్ లో వాళ్ళ బాస్ పెట్టే టార్చర్ కు ఇతనికి మెంటల్ ఎక్కుతుంటుంది. అలా వారానికి ఓసారి వీకెండ్ వస్తానే పబ్ కు వెళ్లి చిల్ అవుతూ ఉంటాడు. ముందుట్లాగానే ఈసారి గుడికి పబ్ కు వెళ్తాడు. కానీ అక్కడున్న వ్యక్తిని పొరపాటుగా తగలడం వల్ల అతనికి సారీ చెప్తాడు. అయినా గుడికి అతను అస్సలు విడిపించుకోడు. ఇంకా అతను చూడడానికి చాలా బలంగా ఉంటాడు. అప్పుడే వెనకల నుంచి ఒక వ్యక్తి వస్తాడు. ఇంకా అతను కెవిన్ అయితే కాపాడతాడు. అప్పుడు కెవిన్ నిన్నెక్కడ చూశానని చెప్తాడు. ఇంకా అతను గుడికి ఎవరో కాదు, 20 సంవత్సరాల కిందట 500 కేజీల వ్యక్తిని అవమానించారని చెప్పారు కదా, అతను కూడా ఇతనే. ఒకవేళ ఈ వీడియో నచ్చింది అనుకోండి, ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ కానికి మర్చిపోకుండా లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్ గా మీ ఫోన్ లకి